జై భారత్. జై భారత్ అందరికీ. నా పేరు శ్రీహిత, నేను 8వ తరగతి చదువుతున్నాను. రేపు ఏంటి స్పెషల్? వినాయక చవితిలో మనం ఏం చేస్తాం? రేపు మన పండుగలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి వినాయక చవితి. ఇది జ్ఞానం, ధైర్యం, విజయానికి సంకేతం. ఈ రోజు మనం గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేసి మోదకాలు సమర్పించి చివరుగా నిమజ్జనం చేస్తాం. ఇది కేవలం ఒక ఆచార్యం కాదు, మనం దేవుణ్ణి ఆహ్వానించి మనలోని భయం, సందేహం, అడ్డంకులను నిమజ్జనం చేయడం. పురాణాల్లో గణపతి కథలు మనకు మహత్తర బోధాలు ఇస్తాయి. శివపార్వతులైన కుమారుడు గణపతి తల్లి ఇచ్చిన బాధ్యతను కాపాడడంలో ఎంత ధైర్యంగా నిల్చున్నారో గుర్తు తెచ్చుకోండి. తన దంతాన్ని కూడా త్యాగం చేసి ప్రపంచానికి మహాభారతం లాంటి గొప్ప గ్రంథాన్ని ఇచ్చారు. ప్రాధారణ పూజ, ఏ పూజకైనా ముందు ఆయననే ఆరాధన. ఎందుకంటే గణపతి అంటే అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ పండుగ మనకు నేర్పే తాత్విక సత్యం. ఏనుగు తల పెద్దగా ఆలోచించమని సంకేతం. పెద్ద పొట్ట అన్నిటినీ అంగీకరించమని సహనం. ఒక్క దంతం అసంపూర్ణతలో కూడా సంపూర్ణతను కనుగొనగలమనే బోధ. ఎలుక వాహనం చిన్న పనినైనా పెద్దగా చేయమని సంకేతం. ఈ అర్థం ఏంటంటే సమస్యలు వస్తాయి, కానీ గణపతి లాంటి ధైర్యం ఉంటే విజ్ఞానాలు తొలగిపోతాయి. విద్య, జ్ఞానం మన శక్తి, సహనం, విజయం మన బలం, సృజనాత్మకత మన జీవిత మార్గం. పిల్లలు నేర్చుకోవలసిన పాఠాలు. విద్య ప్రాధారణ సంపద. గణపతి వల్ల జ్ఞానం సంపాదించుకోవాలి. అడ్డంకులు వస్తాయి, ధైర్యంగా ముందుకు సాగాలి. చిన్న పనిని పెద్దగా చెయ్యండి. ఎలుక వాహనం లాగా